హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్య బెంగుళూరు. ఏం చేస్తున్నారు అందరూ? ఎలా ఉన్నారు? శ్రావణ మాసం 2వ శుక్రవారం పూజ అందరూ ఎలా చేసుకున్నారు? అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం క్షీరన్నం నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. కోసం ఒక చిన్న టిప్పు చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టి పాలు వేసి పాలతో పాటు నీళ్లు కూడా వేసి బాగా మరగనివ్వాలి. నేనైతే పాల ప్యాకెట్ తీసుకున్నానండి. పాల ప్యాకెట్ అయితే చిక్కగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఆ పాలు మరిగిన తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న బియ్యం కూడా వేసుకోవాలి. అరగంట బియ్యం నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది. చాలామంది ఈ క్షీరాన్నంలో రేషన్ బియ్యం వాడతారు. రేషన్ బియ్యంతో ఈ క్షీరాన్నం చాలా బాగుంటుంది. మనకి రేషన్ బియ్యం దొరకవు కాబట్టి రెగ్యులర్గా వాడుకునే బియ్యంతో క్షీరాన్నం వండుతున్నాను. పంచపరమాన్నాలు పెట్టినా కానీ ఆ అమ్మవారికి ఈ బెల్లంతో చేసిన క్షీరాన్నం అంటే చాలా ప్రీతికరం. శ్రావణ మాసం లక్ష్మీ అమ్మవారి పూజ అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేది బెల్లంతో చేసిన క్షీరాన్నం, పరమాన్నం అని కూడా అంటారు. మరి ఇలాంటి క్షీరాన్నం చేసినప్పుడు మరి కొన్ని టిప్స్ పాటిస్తే మరింత టేస్టీగా ఉంటుంది. మీకు చిన్న టిప్ చెప్తానన్నాను కదా. ఈ క్షీరాన్నంలో బియ్యంతో పాటు సగ్గుబియ్యం కూడా వేసుకుంటాం. సగ్గుబియ్యం నాకు తెలిసి చాలామంది కడిగి నానబెట్టి వేస్తారు. అలా వేస్తే బాగా మెత్తగా ఉడికిపోయి జావలాగా అయిపోతుంది. టేస్ట్ కూడా అంతగా బాగుండదు. ఈసారి క్షీరాన్నం చేసినప్పుడు అలా కాకుండా ఇలా చేసి చూడండి. సగ్గుబియ్యం కడగకుండా ఆవు నేతిలో వేయించాలి. కొంచెం మీడియంగా వేయించుకుంటే సరిపోతుంది. మరీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించకూడదు. ఇలా వేయించిన సగ్గుబియ్యాన్ని బియ్యం 70% ఉడికిన తర్వాత ఈ సగ్గుబియ్యాన్ని వేయాలి. లో వేయించాం కదా, ఉడుకుతుందో లేదో అనుకోకండి, చాలా తొందరగా ఉడికిపోతుంది. చాలామంది తెలియక కుక్కర్లో రైస్ పెట్టి తర్వాత క్షీరాన్నం వండుతారు. ప్రాసెస్లో వండి కంట ఈ ప్రాసెస్లో వండితే క్షీరాన్నం చాలా బాగుంటుంది. అలాగే చాలామంది దీనిలో ఎండు ద్రాక్ష, డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తూ ఉంటారు. అలా కాకుండా ఈసారి కొబ్బరి ముక్కలు చిన్నగా కట్ చేసి నేతిలో వేసి చూడండి. కొబ్బరి ముక్కలు మాత్రం నేతిలో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేగిన కొబ్బరి ముక్కలని క్షీరాన్నంలో వేస్తే క్షీరాన్నం మరింత టేస్ట్గా ఉంటుంది. నా తాంబూలం తీసుకోవడానికి మా ఫ్రెండ్ వచ్చినప్పుడు అమ్మవారికి పెట్టిన ప్రసాదం తనకి పెట్టాను. ప్రసాదంలో బెల్లం వేశారా, పంచదార వేశారా అని అడిగారు. అదేంటి, క్షీరాన్నంలో బెల్లమే కదా వేస్తాము, పంచదార వేయం కదా అని తనతో చెప్పాను. ఇక్కడ వీళ్ళు పాలు వేస్తే బెల్లం వేరు, బెల్లం వేస్తే పాలు వేరేంటండి. ఎందుకంటే పాలల్లో బెల్లం వేస్తే ఇరిగిపోతుందని వీళ్ళ ఆలోచన. ఇప్పుడు అర్థమైందండి కర్ణాటక స్పెషల్ పాలలేని పాయసం ఎలా వచ్చిందో. పాలు లేకపోయినా పాలలేని పాయసం కూడా చాలా బాగుంటుందండి. ఇలా బియ్యము, సగ్గుబియ్యము రెండు దగ్గరికంటా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తినంత తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. తురిమిన బెల్లం చిన్న ముక్కల కింద ఉన్న వేడికి కరిగిపోతుంది. ఇప్పుడు 4 యాలక్కాయలు కూడా వేసుకోవాలి. ఆంధ్ర వాళ్ళందరికీ కూడా ఇలా స్టవ్ ఆపిన తర్వాత బెల్లం వేసుకోవాలని తెలుసు. ఎందుకంటే నిజంగానే పాలల్లో బెల్లం వేస్తే విరిగిపోతుంది పాయసం. అందుకే క్షీరాన్నం ఉడికిన తర్వాత బెల్లం వేసుకుంటాం. ఇలా బెల్లం వేసిన తర్వాత బాగా కలుపుకుని మనం ముందుగా వేయించి ఉంచిన కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవాలి. అంతేనండి, అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన క్షీరాన్నం రెడీ అయిపోయింది. ఈ క్షీరాన్నాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తారు. పరమాన్నం అంటారు, పాయసం అంటారు, బెల్లం అన్నం అని కూడా పిలుస్తారు. ఎవరు ఎన్ని రకాలుగా పిలిచినా ఈ పాయసాన్ని అమ్మవారి సన్నిధి చేరేసరికి మరింత రుచిగా మారుతుంది ఈ పాయసం. ప్రసాదంతో పాటు అమ్మవారికి ఇష్టమైన శనగలు కూడా నైవేద్యంగా పెట్టాను. శ్రావణ మాసం 2వ శుక్రవారం పూజ మీరు ఎలా చేసుకున్నారు? అమ్మవారికి నైవేద్యంగా ఏం సమర్పించారు? మిగతా అన్ని పండుగలకి ఎలా ఉన్నా కానీ ఈ శ్రావణ మాసం 4 వారాలు కూడా నూతన వస్త్రాలు కట్టుకుని పూజ చేస్తాము. మీరు కూడా ఇలానే చేస్తారా చెప్పండి. శ్రావణ మాసం అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యంతో పాటు లక్ష్మీ అష్టోత్తరాలు, లలితా సహస్రనామాలు చదువుకుంటే చాలా మంచిదండి. అలాగే భగవంతుడికి సమర్పించే నైవేద్యాలు పూర్తిగా చల్లారిన తర్వాత సమర్పించాలని అంటారు. ఎందువల్ల అలా అంటారో మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను చేసిన అమ్మవారి ప్రసాదం ఎలా అనిపించిందో చెప్పండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.